హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే మీ ఇంట్లో ఏమి కర్రీ ఫ్రెండ్స్? నేనైతే మధ్యాహ్నం అయితే కర్రీ అయితే చేస్తానండి, మా ఆయనకు నచ్చిన కర్రీ. ముందుగా అయితే ఆయిల్ వేసాను ఫ్రెండ్స్, ఇంకా తర్వాత జీలకర్ర వేసాను ఫ్రెండ్స్. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి, తర్వాత కొంచెం కొత్తిమీర వేసానండి, కరివేపాకు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఒక 1 స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే నేను ఇక్కడ ఫ్రై చేశానండి. ఇంకా తర్వాత కొంచెం కర్రీకి సరిపడా పసుపు అయితే వేసాను ఫ్రెండ్స్. పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే కొంచెం సేపు అలా నూనెలో ఫ్రై చేయాలి. ఇంకా తర్వాత ఇక్కడైతే నేను నిలువగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఈరోజైతే మాది ఇంకా ఇదే కర్రీ. ఈ కర్రీ అయితే ఎన్ని రోజు అవుతుంది ఫ్రెండ్స్ వండక, ఇంకా అందరూ అయితే ఎప్పుడో మర్చిపోయారని నేను అనుకుంటున్నాను ఈ కర్రీ వండడం. మేమైతే అప్పుడప్పుడు అలా గుర్తొచ్చినప్పుడు అయితే ఆనియన్తో కర్రీ చేసుకుంటామండి, చాలా బాగుంటాయండి ఈ పాత వంటకాలు అయితే. ఇది మా అమ్మ చేస్తుండే ఫ్రెండ్స్. ఇందులో ఇంకా చింతపండు రసం వేస్తుండే మా అమ్మ, మేమైతే వేయమండి. ఇంకా చింతపండు రసం వేసి ఇందులోనే ఎగ్స్ పలగొట్టాలి, ఇంకా అది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా అదంతా ఏమి చేయట్లేదండి, ప్లెయిన్గా ఓన్లీ ఆనియన్తో కర్రీ అయితే చేస్తున్నామండి ఇక్కడ మేము. నేను ఇలాగే చేయాలని చెప్పారండి, ఓన్లీ ఉప్పు కారం కరివేపాకు కొత్తిమీర వేసేసి చాలు, అదే ఏ మసాలా లేకుండా నాకు చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి మా ఆయన అయితే ఇంతకుముందు ఎప్పుడో చేశానంటే అది గుర్తుపెట్టుకొని అలాగే చేయాలి అని చెప్పారు ఫ్రెండ్స్. అందుకోసం అయితే నేను దాన్నే మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడైతే. ఇంకా ఆనియన్ అయితే మగ్గించుకున్నాను కదా ఫ్రెండ్స్. ఉప్పు వేస్తే మనం త్వరగా మగ్గుతాయి ఫ్రెండ్స్ ఆనియన్ అయితే. కానీ ఉల్లిగడ్డ కూరలో మనమైతే ఉప్పు చాలా తక్కువ వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం వేస్తేనే కర్రీ ఏదో ఉప్పిసమా అనిపిస్తుంది. అందుకోసం అయితే చూసి తక్కువ వేసుకోవాలి, కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు మనము. ఇక్కడైతే నేను ఇంకా 1 స్పూన్ కారం అయితే వేసాను ఫ్రెండ్స్. ఇదైతే ఊరు కారం అండి, ఇంకా ఊరు నుంచి వచ్చింది మాకు. చాలా స్పైసీ కారం అండి, అమ్మో అసలు ఇది ఎప్పుడు అయిపోతుంది అనేసి చూస్తున్న కారం అయితే. ఇంకా నాది త్వరలో అయిపోతుంది, ఇంకా అదే అంతే ఉంది డబ్బలో ఉన్నంత వరకు అయితే. ఇక్కడ ఇంకా కారం కూడా కొంచెం వేగాలండి, ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఇంకా తర్వాత అయితే నాకు ఆనియన్ అయితే మొత్తం మగ్గిన తర్వాత నేను కొంచెం సగం గ్లాస్ వాటర్ అయితే వేసాను. మళ్ళీ వాటర్లో కూడా ఉడికితే ఇంకా బాగుంటుంది, తిక్కగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది ఉడికినంతసేపు అయితే ఎక్కువ తిక్కగా వస్తుంది. ఇంకా తగినంత వాటర్ వేసుకున్నాను నేను. లాస్ట్లో కొత్తిమీర ఇంకా కొంచెం ధనియాల పొడి అయితే వేసానండి. కర్రీ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, ఇంకా ట్రై చేయండి. చాలా రోజుల క్రితం తిని ఉండొచ్చు ఒక్కొక్కరు, కానీ ఇప్పుడు కూడా ట్రై చేయండి. అప్పుడప్పుడు పాత వంటకాలు కూడా చేసుకొని తినాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమున్నా ఫ్రైలు అదే తింటున్నారు ఎక్కువ, కాకపోతే మనం వాటర్లో ఉడికించినంత టేస్ట్ కర్రీ అయితే ఇంకా నాకు ఏది ఫ్రై అది అంతా అనిపించదు ఫ్రెండ్స్. నాకు ఇలాంటి పాత వంటకాలు, నేను చిన్నప్పుడు తిన్న వంటకాలు అంటేనే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసాను, ఇక్కడ ధనియాల పౌడర్ కూడా వేసానండి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఈరోజు అయితే మా పాప స్కూల్ గురించి అయితే షాపింగ్ వెళ్తున్నామండి. తనకి కావాల్సినవి స్కూల్కి సంబంధించినవన్నీ షాపింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా బుక్స్ అది తీసుకోలేదు, ఈరోజే బుక్స్ తీసుకోవాలి. బుక్స్ అన్నీ తీసుకున్న తర్వాత కూడా నేను షాపింగ్ది కూడా కుదిరితే వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నా డిమార్ట్లో, కాకపోతే మా ఆయన అయితే ఇంకా బేగం బజార్ వెళ్దామన్నారండి. అక్కడైతే చాలా బెస్ట్ ఉంటుంది, రేట్ కూడా తక్కువ ఉంటుంది అన్నారండి. ఇంకా అందుకోసం అయితే అక్కడ వెళ్ళాలి, చూడాలి అక్కడ వెళ్తామో ఇక్కడ తెలియదు. ఇంకా వెళ్ళిన తర్వాత అయితే నేను వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. నా కర్రీ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆనియన్ కర్రీ ఎవరెవరికి ఇష్టమో లైక్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఆనియన్ కర్రీ కూడా వండుకొని తినండి, బాగుంటుంది వేడి వేడి అన్నంతో. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.